జూలై 13వ తేదీన చతుర్దశి ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వస్తున్న మాస శివరాత్రి చాలా విశేషమైన విశిష్టత కలిగిన రోజు. ఈ రోజు ఆ శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే అఖండ ఐశ్వర్యం, విశేషమైన ధనలాభం కలుగుతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. సోమవారం మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు. మాస శివరాత్రి కూడా పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిథి. సోమవారం మాస శివరాత్రితో కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన ఈ రోజు ఆ శివయ్య ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు, ఎంతటి పేదవాడైనా కుబేరుడు అయ్యేలా ఆ శివయ్య అనుగ్రహిస్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి సోమవారం రోజున మాస శివరాత్రి కలిసి వచ్చిన పవిత్రమైన రోజు ఏ ఆకును పరమేశ్వరుడి ముందు పెట్టాలో ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు రాత్రి శివుణ్ణి 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుణ్ణి తలుస్తూ రాత్రి నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. ఇలా చేయడం వలన వారి జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా త్రయోదశి తిథి శివుడికి సంబంధించిన తిథి అని, అందువల్ల పరమశివుడి తిథి అని అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేదా మాస శివరాత్రి అని అంటారు. అసలు మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, దీని వలన మనం పొందే లాభమేమిటి అనే విషయాలు చాలా మందికి తెలియదు. శివరాత్రి అంటే శివుడి జన్మదినం, అంటే లింగోద్భవం అని అర్థం. శివుని జన్మదిన తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేది మాస శివరాత్రి. మహాశివుడు లయకారకుడు, లయానికి అంటే మృత్యువుకు కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమ మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదిశలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా ఏకాగ్రత కోల్పోవడం, చంచల స్వభావాలుగా మారడం, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న వారి యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు కూడా హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథికి ముందు గడియలలో కొందరికి ఆరోగ్యం మందగించడం లేదా రోగం తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేదా వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి మాసంలో ఈ మాస శివరాత్రిని జరుపుకోవాలి. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే, అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకోవాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3 లేదా 5 లేదా 11 లేదా 18 లేదా 21 ప్రదక్షిణాలు చేయవచ్చు. అలానే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచినచో వృత్తి రంగంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రదోషవేళ శివుడికి మారేడు దళములతో లేదా గంగాజలంతో అభిషేకాలు, అర్చనలు చేయడం మంచిది. ఇవేవి చేయడానికి అవకాశం లేనివారు ఆరోగ్యవంతులు ఇంట్లో ఉపవాసం ఉండి 3 పూటలా చల్లటి నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. మాస శివరాత్రిని జరుపుకోవడం వలన
కలిగే ఉపయోగాలు ఏంటంటే, ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వృత్తికి సంబంధించిన అన్ని అవరోధాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసం చేయించి దేవాలయానికి వెళ్లే అలవాటు చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. అలాని మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మాస శివరాత్రి అంటే మహాశివుడికి ఎంతో ఇష్టం. ఈ రోజు ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తిని ఆ మహాశివుడు ప్రాప్తిస్తాడు. ఈ రోజు ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు లేదా శివుడి పటం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా 3 దీపాలను శివుడి ముందు వెలిగించాలి. ఆ 3 దీపాలను ఎలా వెలిగించాలి అంటే, 3 మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. ఆ 3 మట్టి ప్రమిదలలో కూడా నువ్వుల నూనెను పోయాలి. ఒక మట్టి ప్రమిదలో 4 ఒత్తులు వెయ్యాలి. రెండవ మట్టి ప్రమిదలో 8 ఒత్తులను వెయ్యాలి. మూడవ మట్టి ప్రమిదలో 12 ఒత్తులు వెయ్యాలి. ఇలా ప్రమిదలో ఒత్తులు వేసిన తర్వాత దీపాలు వెలిగించాలి. ఈ 3 దీపాలు శివుడికి గుండ్రంగా అలంకరించాలి. ఇలా ప్రత్యేకంగా శివుణ్ణి పూజించాలి. ఇలా ఈరోజు చేస్తే శివానుగ్రహం వలన సర్వ సంపదలు కలుగుతాయి. ఇలా దీపాలు వెలిగించి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారి పాపాలన్నీ నశించి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలానే జిల్లేడు పూలు పరమశివుడికి ఇష్టమైనవి. కాబట్టి శివుడి చిత్రపటం దగ్గర జిల్లేడు పూలను ఉంచి నమస్కారం చేసుకొని మన మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈ మాస శివరాత్రి రోజు భయంకరమైన జాతక దోషాలు పోవాలంటే, నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈరోజు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న జాతక దోషాలైనా సరే అన్నీ తొలగిపోతాయి. ఇక ఈరోజు ప్రదోషకాలంలో శివాలయంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ప్రదోషకాలం సాయంత్రం 4:30 నుండి 7 గంటల మధ్య శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈరోజు నత్త ఉపవాసం ఉంటే చాలా మంచిది. అంటే పగలు భోజనం చేయకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత శివయ్యను పూజించి భోజనం చేస్తే చాలా మంచిది. ఇలాంటి శక్తివంతమైన రోజు ప్రత్యేకమైన అభిషేకం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే పంచగవ్య అభిషేకం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం అంటే ఆవు పేడ, ఆవు పంచకం 5 కలిపి కానీ లేదా విడివిడిగా కానీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేయండి. దీనిని పంచగవ్య అభిషేకం అంటారు. ఈ అభిషేకం అరుదైన మాస శివరాత్రితో కూడిన సోమవారం చేస్తే ఆ మహాశివుడు మనింట్లో ఆనంద తాండవం చేసి కనకవర్షం కురిపిస్తాడు. అయితే పంచగవ్యాలు అందుబాటులో లేనివారు దానికి బదులుగా పసుపు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చెయ్యండి. లేదా కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చెయ్యండి. లేదా విభూది కలిపిన నీళ్లతో అభిషేకం చెయ్యండి. వీటిలో వేటితో అయినా మనం అభిషేకం చేసినా సోమవారంతో కూడిన మాస శివరాత్రి రోజు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మారేడు ఆకు మీద ప్రమిద ఉంచి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివ పూజ చేసే సమయంలో ఎర్రటి మందార పువ్వులతో పూజ చేస్తే మీకున్న భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి.
జాజిపూలతో పూజ చేస్తే వాహన లాభం కలుగుతుంది. తొందరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుంది. పద్మ పుష్పాలతో పూజ చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. మాస శివరాత్రి రోజున మారేడు దళంపై గంధం రాసి ఆ మారేడు దళం శివుడికి సమర్పిస్తే శివుడు తొందరగా ఐశ్వర్యాన్నిస్తాడు. ఇందుకోసం ఒక మారేడు ఆకును తీసుకుని దానికి గంధం రాసి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపార్వతుల దగ్గర ఉంచండి. ఈరోజు ఇలా చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈరోజు శివుడికి గంధం బొట్టు పెడితే చాలా మంచిది. ఆ గంధం బొట్టు ఎలా పెట్టాలి అంటే బొటన వేలు, ఉంగరం వేలు ఈ 2 వేలను కలిపి శివుడికి గంధం బొట్టు పెట్టండి. ఇంట్లో శివలింగం ఉన్నా, శివుడి ఫోటో ఉన్నా ఇలా బొట్టు పెడితే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మనసులోని కోరిక త్వరగా నెరవేరాలి అంటే బొటనవేలు, మధ్య వేలుతో తడిగంధం బొట్టు శివుడికి పెట్టండి. అప్పుడు మీరు కోరుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అప్పుల బాధలు, వృధా ఖర్చులు, మొండి బాకీల సమస్యలు ఇవన్నీ తొలగింపచేసుకోవాలి అంటే మాస శివరాత్రి రోజున శివుడికి పంచసౌగంధికాలు సమర్పించుకోవాలి. సౌగంధికాలు అంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని కలిపి పంచసౌగంధికాలు అంటారు. ఈ 5 కూడా 3 తమలపాకులలో ఉంచి 2 ఒక్కలు ఉంచి శివుడి దగ్గర తాంబూలంలా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. శివుడు ఎంతో ఆనందించి ధనపరమైన సమస్యలన్నీ తొలగిస్తాడు. అలాగే ఈ మాస శివరాత్రి రోజున శివుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టాలి. శివుడు తొందరగా ప్రసన్నుడై ధనపరంగా ప్రయోజనాలు కలిగిస్తాడు. కాబట్టి ఈ అరుదైన రోజున శివాలయానికి వెళ్ళి సాయంత్రం 5:15 నుండి 5:45 మధ్యలో చండీ ప్రదక్షిణలు చెయ్యండి. ఒక్కసారి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం మొత్తం ఒక ద్వారం గుండా శివాలయం బయటికి వస్తుంది. దానిని సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుండి లేదా నందీశ్వరుడి దగ్గర నుండి సవ్య అపసవ్య దిశలలో చేసిన ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అంటారు. ఒక్కసారి శివాలయంలో సాయంత్రం 5:15 నుండి 5:45 మధ్యలో ఈ చండీ ప్రదక్షిణ చేసి 30,000 సార్లు మామూలు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందండి. మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో శివాలయంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే కూడా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. విశేషమైన కనకవర్షం శివుడు మీకు కురిపించాలి అంటే ఈరోజు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని దేవాలయంలో కూర్చొని కానీ ఇంట్లో కూర్చొనైనా కానీ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదవాలి. శివుడు మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తాడని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది.